ప్రభుత్వం అనేది అర్థమే అవుతలేదు మాకు. ఒక ప్రభుత్వం ఎందుకు పెడతారు? ప్రజలకు సేవ చేయనికే ఎందుకు పెట్టిర్రు? మొత్తం మా పొట్టలు కొట్టనికే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరీ దారుణం. అది మాకైతే పిచ్చి లేస్తుంది. ఫస్ట్ బస్సులు ఇవన్నీ ఫ్రీ పెట్టి అదే అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాం. మళ్ళీ ఇది కొత్త తెలుసు, ఆయన రేవంత్ రెడ్డికి తెలుసు ఇంత బాధపడుతున్నాము ఆటో వాళ్ళు అని తెలుసు. మళ్ళీ ఇంకా బాధ పెట్టిన ఇంకా మళ్ళీ ఇది కొత్తగా తెచ్చిండు ఆటోలు. మహాలక్ష్మి పెట్టడం వల్ల మీరు ఎంత నష్టపోయారు, ఏంటి ఎంత నష్టం జరిగింది? ఫస్ట్ ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టే ఎంత నష్టం ఉంది మాకు ఆయనకు తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు. తెలిసినా కానీ మళ్ళీ ఇప్పుడు ఆటో డ్రైవర్ల పొట్ట మీద పడ్డదని తెలుసు. మళ్ళీ ఇప్పుడు ఆటోలు పెట్టిండు ఇవి ఎలక్ట్రికల్ అయి. మళ్ళీ దాని గురించి ఎంత బాధ అనిపిస్తుంది. ఫస్ట్ తెలిసినాక మళ్ళీ ఇంకో మనుషులకు బాధ పెట్టుడే చేస్తుంది కానీ ఒక మంచి పద్ధతి చేస్తలేడు. మహాలక్ష్మి పథకం సమయంలో సరే ఆటో డ్రైవర్లు నష్టం జరుగుతుంది, ఏడాదికి 12,000 ఇస్తాము అని ఒక హామీ ఇవ్వడం జరిగింది. అందింది ఎప్పటివరకు ఏమన్నా మీకేమన్నా? ఒక్క రూపాయి కాదు, ఒక్క 1 రూపీ రాలేదు మాకు. ఇంకా ఇస్తామని అని చెప్తారు కానీ ఇంకా ఏం ప్రభుత్వమో అర్థమైతే సేవ చేసే ప్రభుత్వం ఉండాలి కానీ మనుషులు పొట్టగొట్టే ప్రభుత్వం తెచ్చి ఏం మాకు? ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మాకు ఏ ప్రభుత్వం అయినా జనాలకు మంచి చేయండి. మేము ఇంత ఏడుస్తున్నాం కనిపిస్తలేదా? బస్సులు ఫ్రీ పెట్టి మాకు కడుపు, మా పిల్లలు, మళ్ళా ఇది మాకు రూమ్ రెంటు ఒకటి అవుతుంది. ఆ నెలకు 40,000 కట్టుడు ఉన్నది మాకు. ఏడుకెళ్ళి అవుతుంది మాకు 40,000 సంపాదిస్తామా? రెంటు, రూమ్ రెంట్లు, పిల్లల ఫీజులు, అది ఇది మొత్తం మెంటల్ అయిపోతున్నాం. అర్థం కాక పిచ్చిలు లేస్తుంది. ఏం చేయాలనో అర్థం అవుతలేదు మాకు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఏదైతే ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ ఆటోలని ఆర్టీసీకి అనుసంధానం చేయబోతున్న ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ఉన్నారు, అది ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే, ఉపసంహరించుకోకపోతే మీరు ఏం చేయబోతారు? ఇప్పుడు మేము ఇట్లా ఎందుకు చేస్తున్నాం? మా బాధ ఉండి మేము చేస్తున్నాం ఇవన్నీ. ఇవి బాధ తెలుసుకొని నువ్వు మంచి చేసే ప్రభుత్వం ఉంటే నువ్వు మాకు మంచి చేయండి, లేకపోతే ప్రజల మీదకి వెళ్ళి దిగేసేయండి. మీ ఇంత బాధలు మీకు తెలియకపోవచ్చు. మా బాధలు అయితే ఇప్పుడు మీ వీడియో ద్వారా కానీ మీకు అర్థమవుతుండొచ్చు కదా మా బాధలు ఏందో. అది పెడితే ఎంత ఇబ్బంది అవుతుందో. ఫస్ట్ బస్సులు పెట్టి ఇంత ఇబ్బంది అయింది, అది అయినా మీకు అప్పుడు తెలుసు. మళ్ళీ ఇప్పుడు కొత్త పెట్టి మేము ఎక్కడ బతకాలి మరి? మాకు సొంత ఇల్లు లేవు, ఇక్కడ ఏం చేయాలి? సొంత ఇల్లు లేవు, రెంట్లు ఉన్నాయి, ఎక్కడ అర్థం అవుతలేదు. మేము ఏం చేయాలో మాకు అర్థం కాకనే ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడన్నా తెలుసుకొని జర మారి మాకు ఒక దారి చూపిస్తే మేము బాగా అని అనుకుంటున్నాం. ఏ ప్రభుత్వం అయినా మాకు మంచి చేయాలి, అంతే. అదే కోరుకుంటున్నాను నేను. ఈ ఫ్రీ బస్సు ఎప్పుడైతే పెట్టిండో మానవాడు వచ్చి అప్పటి నుంచి మొత్తం లాస్ట్లోనే ఉన్నాం మేము. రూమ్ కిరాయి కట్టనీకే లేదు, ఈఎంఐ కట్టాలంటే భయం. 3 నెలలు 4 నెలలు పెండింగ్లో ఉన్నాయి. అప్పు వేసి బండి కట్టున్నాడు, అప్పులో ఊకుంటున్నాడు, ఇంటి ముంగల ఊకుంటున్నాడు. అలా ఇష్టం వచ్చినా తిడుతున్నాడు. ఇంటికి వచ్చి ప్రతి రోజుకు 10 సార్లు ఫోన్ చూపిస్తుందా కావాలంటే? ఎందుకు ఆయనకేం తక్కువైందని? ఇప్పుడు ఆటోవాడు మాకు చదువులు లేవు, సందే లేదు, మేము గవర్నమెంట్ ఏమన్నా దాంట్లో వచ్చి మేము ఏమన్నా పోరాడుతున్నామా? జాబ్లో ఏమన్నా వచ్చి మేము అడుగుతున్నామా? మా బతుకు మేము బతుకున్న తిండి ఒకప్పుడు తిండి గతి లేదు మాతోన. అలాంటిది ఇప్పుడు ఆటోలు చూపించి పెడితే మా పరిస్థితి ఏంది? మా బతుకులు ఏంది? ఫ్రీ బస్ పెట్టినప్పుడు 12,000 ఇస్తా అని చెప్పాడు ఏడాది 12 కాక ₹1 ఇట్లా ఇస్తలేడు. 12,000 దేనికోసం ఇస్తున్నాడు? మేము 12,000 ఇస్తానన్నట్టు కదా. ఈ ఆటోలు చేయకుండా ఉండమని చెప్పు. నెలకు 15,000 నేను కొడతా, నెలకు 12,000 నేను కొడతా. ఏడాది కాదు 20,000 కొడతా, 20,000 ఏడాదికి. ఆటోలు చేయకుండా బంద్ చేసుకోమని చెప్పు. ఆయన 12,000 నేను 20,000 కొడతా సంవత్సరానికి, ఏడాదికి. ఆయన చెప్పిన లేకపోతే నేను 20,000, 7,000 ఎక్కువ, ఇంకా 8,000 ఎక్కువనే కొడతా అంటున్నా. ఇవి వేయకుండా మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేది చూస్తే మాకు అదే చాలు. అని ఇంకోసారి రావాలి, పాలనకి నేను చెయ్యాలి. రావాలనుకుంటే మాకు న్యాయం జరగాలి. లేదు నేను చూసుకున్నాడు తినని, ఎంతవరకు తిన్నాడు తినని, అదే తిన్న తర్వాత తినే మొత్తం కక్క తీస్తాము. టీఆర్ఎస్ రూలింగ్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? టీఆర్ఎస్లో చాలా బెటర్ ఉండే. ఆ పాట ఈ పాట అని చెప్తలేను. అప్పటి నుంచి మేము ఆటలు నడుపుతున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఏ పాలన ఎట్లున్నది ఎట్లున్నది అని మాకు తెలుస్తుంది. అది వచ్చినప్పుడు మాకు ఇంత ఇబ్బంది లేకుండే, ఇంతో అంత మాకు వెళ్తుండే. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ పెట్టినాక ఇప్పుడు వచ్చినాక మాత్రం ₹1 వెళ్తలేదు. ఈఎంఐలు కట్టడానికి చేత అయితే లేదన్న. నెలకు 11,000, 12,000 ఈఎంఐలు కట్టడానికి వెళ్తలేదు బండి. అంటే ఇంకా నువ్వు అర్థం చేసుకో. ఇంకా ఈ నిర్ణయం కనుక అమల్లోకి వస్తే తర్వాత జరిగే డ్యామేజ్ అండి మీకు మామూలుగా చాలా డ్యామేజ్ జరిగితే ఫ్యామిలీ మొత్తం రోడ్డు బతకలవుతుంది. కొంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేస్తారు. ఈయన పేరు చెప్పుకొని చాలామంది పానాలు ఇప్పటికే చాలామంది ఇది చేసుకుంటున్నారు. ఇంకా ఎక్కువ అయితే ఈ ఆటోలు ఇట్లా బయటకు వచ్చి ఇది ఏంటనుకో, అప్పులో వచ్చి ఇండ్ల కాడ కూటారు, వాడు బుద్ధలు పని చేస్తారు, ఈఎంఐలో వచ్చి బండ్లు తీసుకుపోతారు. అప్పుడు లేని పరిస్థితి ఎట్లుంటే కుక్క కన్నా ఈనంగా కుక్క కన్నా ఒక పూట అన్నం దొరుకుతుంది రోడ్డు మీద. అప్పుడు అట్లా ఇట్లా దొరకదు మాకు. ఈ సమస్య నేపథ్యంలో రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకుంటున్నారు?
మాకు న్యాయం జరగాలి. అదేదో ఇప్పుడు ఆటోలు పెడతాను కదా వెనక అది మాత్రం రాకూడదు. మా బతుకులు మేము బతుకుతాము. మా వల్ల నాకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏమైతే లేదు కదా. మమ్మల్ని ఎందుకు రోడ్ల మీద బతుకు పాలన చేస్తున్నాడు. ఫ్రీ బస్ పెట్టిండు లేడీ సరే పెట్టుకొని అని మనసంగుకున్నాం. ఇప్పుడు ఆయనకి ఏం తక్కువైందని చెప్పి ఆటోలు తీస్తున్నాడు. దేనికోసం అంటే మేము ఆటో వాళ్ళు హైదరాబాద్లో బతకకూడదా? ప్రతి గల్లీకి ఎంత చిన్న సంద అయినా సరే ఒక కస్టమర్ నడవలేని ముసలిదున్నా మేము తీసుకుపోయి ఇంటికి చేరవేసేటోళ్ళం మేము ఉన్నాం. మా ఆటోలు ప్రతి ఎంత చిన్న సంద అయినా సరే 2 వీలర్ పోయే సందులో కూడా ఇరికిరుకు సందులలో కూడా మేము తీసుకొని పోయి వాళ్ళని గమ్యానికి చేర్చేటోళ్ళం మేము. మా మీద ఎందుకు సార్ మీకు పక్షపాతము? మేమేం చేసినాం? మేమేం పాపం చేసినాము? మేమేం చేయలే కదా. మీరు సరే ఫ్రీగా పెడుతున్నారు, అదేదో మాకే అవకాశం కల్పించండి. ఆ ఫ్రీ ఇప్పుడు కనెక్టివిటీ అని అంటున్నారు కదా, ఆ అవకాశం మాకే కల్పించండి. మేము చేస్తాం కదా, మేము గమ్యాన్ని చేర్చేటోళ్ళం. మాకు అలవాటే కదా, మాకు అలవాటైన పనే కదా, మేము చేస్తామని చెప్తున్నాము. అనవసరంగా ఇప్పుడు ఎవరో కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు తెచ్చి ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళని ఎవరో రిటైర్ అయిన వాళ్ళని వాళ్ళని వీళ్ళని అని చెప్తున్నారు. మేము ఉపాధి కోల్పోతాం సార్. మేము ఉపాధి కోల్పోతాం. ఇప్పుడు బతకనీకే మా సొంత జిల్లా మాది కూడా మహబూబ్ నగరే. మేము వలస వచ్చినాం ఇక్కడికి. మీరు మా సొంత జిల్లా సీఎం, మీరు మా సొంత జిల్లా సీఎం అన్నప్పుడు మేము ఎట్లుండాలి? ఇట్లా కాలర్ ఎగరేసుకునేటట్లు ఉండాలి, కానీ తల దించుకునేటట్టు చేయకండి సార్. మీకు దండం పెట్టి చెప్తున్నా. రేవంత్ రెడ్డి సార్, మీరు అనుకుంటే ఇది చిన్న సమస్య. మేము ఇంత లక్షలాది మంది ఉండొచ్చు, కానీ మీరు అనుకుంటే ఒక చిన్న సమస్య ఇది. మీరు వెంటనే తీరుస్తారని మేము ఆశిస్తున్నాం. మీ పైన ఉన్న గౌరవంతోనే మేము చెప్తున్నాం సార్, అంతే. మహాలక్ష్మి ద్వారా మహిళలకి ఫ్రీ పెట్టారు కదా, దానివల్ల మీకు జరిగిన అన్యాయం ఏంటి? అన్యాయం జరిగింది సార్. ఇప్పుడు ఫ్రీ అంటే ఒక మహిళ ఎక్కుతలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కుతలేరు, అక్క చెల్లెళ్ళు ఎవరున్నా కానీ ఫ్రీగా అంటే ఆడోళ్ళు వెళ్ళిపోతుండ్రు. సరే సంతోషమే, మా మహిళలకు ఇచ్చిండ్రు కాబట్టి అది కూడా సంతోషమే అనుకుందాము. మేము ఉన్న దాంట్లో ఏదో ₹1 ₹2 మేము ₹10 జమ చేసుకొని మేము బతుకుతున్నాం. రూపాయి కూడా పెట్టుకొని జమ చేసేటోళ్ళ మీద మీకు ఎందుకు సార్ ఇంత పగ? మా మీద మేము అడిగేది ఇదే. మా మీద ఎందుకు సార్ మీకు పగ? మీరు ఉన్నోళ్ళని చూసుకోండి, మేము లేని వాళ్ళం ఏడ ఫుట్పాత్ల మీద వండుకుంటామో మాకు తెలుసు. మా కోసం మీరు ఒకసారి హైటెక్ సిటీ ఆ ఏరియాలో చూస్తే కొన్ని లక్షల ఆటోలు ఉంటాయి. నైట్కు నిద్రలు లేని రాత్రులు గడుపుతున్నాం. మా మీద ఎందుకు అని మేము అడుగుతున్నాం సార్. ఏడాదికి 12,000 చొప్పున ఇస్తానని ఇస్తాడేమన్నా? ₹1 ఇయ్యలే సార్, ₹1 ఇయ్యలే. ఇచ్చింటే మేము ఎందుకు వస్తుంటాం సార్ రోడ్ల మీదకి? ఇవన్నీ మాకు అవసరం లేదు. మాకు ఈ రాజకీయాలే అవసరం లేదు. మా కష్టం ఏదో మేము చేసుకొని బతుకుతాం అంతే. కానీ ఇవ్వకుండా మమ్మల్ని మామూలుగా ఇబ్బంది పెడతలేడు. ఇంతకుముందు ఏదో నడిచేది ఓలా, ర్యాపిడో, ఊబర్ వల్ల సమస్య అయిందంటే ఇప్పుడు డైరెక్ట్ గవర్నమెంటే ఒక ఆటో తెచ్చిందంటే ఇంకా మా గుండెల్లో బాంబులు వేసినంత పని అయిపోతుంది. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే మీరు ఏం చేయబోతున్నారు? ఒకవేళ ప్రభుత్వం వెనక్కి తీసుకోపోతే మేము ఎంతటికన్నా వెళ్తాం సార్, దాంట్లో ఏం డౌట్ లేదు. 7 గంట ఆడికి వెళ్తామా? 7 గంట ఆడికి వెళ్తామంటే ఈ ధర్నా కాకపోతే ఇంకో ధర్నా ఎవరో ఒకరు మీలాంటి వాళ్ళు, మాకు పెద్దలు సహకారం ఉంటుంది. ఎవరో ఒకరు ఉంటారు మంచివాళ్ళు. మీరు చెడు చేస్తున్నారంటే మంచి చేసేవాళ్ళు ఉంటారు, దాంట్లో ఏం డౌట్ పెట్టుకోకండి సార్. కానీ ఒకటే, ఆటో డ్రైవర్ల పైన మీ పగ ప్రతీకారం ఏమన్నా ఉంటే వెనకకి తీసుకుంటే మీరు మనసున్న మహారాజాన్ని మీరు నిలువైతే చాటుకుంటారు సార్, అంతే. ఆటో డ్రైవర్లు మేము ఏం చేయలేదు సార్. ఏం చేసినాం? మేము పొట్టకుడి కోసం బతుకుతున్నాం. మా మీద ఎందుకు సార్ మీకు? మేము అనేది ఇదే. ఇక మా బతికిందో మమ్మల్ని బతకనిస్తే మేము కూడా చేస్తాం కదా. ఆల్రెడీ మేము రోజు చేసే పనే, మాకు అలవాటు ఉన్న పనే కాబట్టి మేము తీసుకెళ్తాము, తీసుకొస్తాము. మేము చేసే పని మాకే ఇవ్వమని అడుగుతున్నాం. ఎవరినో తెచ్చి కొత్త వాళ్ళని ఎందుకు నియమిస్తారు? ఇప్పటివరకు ఎవరైనా మద్దతు ఇచ్చారా? ఏ పొలిటీషియన్స్ అయినా మా దగ్గరకు వచ్చి మద్దతు ఇచ్చారు? మీ పోరాటానికి మీకు సపోర్ట్గా మేము ఉంటామని? ఇప్పటికైతే కవితకు వచ్చింది, కవితకు స్పందించింది. ఆమె కూడా మంచిగా వచ్చి మా పట్ల దయ చూపినందుకు ఆమె కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఒకటే, ఆమె అయినా, రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, ఎవరైనా అందరికీ మేము చేసే సేవనే. మా సేవని మీరు దృష్టిలో ఉంచుకోండి, మా సేవని వాడుకోండి, కానీ మాతో ఆడుకోకండి సార్ అని చెప్తున్నాం సార్. ఉచిత పథకాలు పెట్టి ఇప్పటికే చాలా దివాలా తీసినాం. ఆటో డ్రైవర్స్ కానీ ఏదైనా సరే. మీరు ఉచితాలు అంటున్నారు, ఉచితం ఏ విధంగానో ఒకసారి నాకు వివరిస్తారా అండి? మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఉచితాలంటే ఏ విధంగా ఉంటుందంటే, నువ్వు మొత్తానికి రూపాయి చెల్లించినప్పుడు అది ఉచితం అవుతుంది. ఆర్టీసీకి నువ్వు డబ్బులు చెల్లిస్తున్నావు, ట్యాక్సీ ద్వారా వచ్చే డబ్బులు ప్లస్ మా మొగోళ్ళకి రేట్లు పెంచి నువ్వు ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తున్నావు, అది ఉచితం ఎలా అవుతుంది? నెంబర్ 1, మీరు ఉచితాలు పెట్టాలని అంత సోకుంటే సార్ రేవంత్ రెడ్డి గారు, విద్యా వైద్యం మీద పెట్టండి. వడ్డీకి లేని రైతుకి వడ్డీ లేని రుణం ఇవ్వండి. సన్నాలు పండించినప్పుడు మీరు బోనస్ అని 500 పాడేస్తుడు కాదు. అవే సన్నాలు బియ్యం చేసి అమ్ముకుంటే 6,000 పోతుంది. నీకు కనీసం మద్దతు ధర దానికి ఒక 4,000 రూపాయలు లేదంటే 3,500 రూపాయలు ఇలాంటివి ఇవ్వండి. ఇవి చేయండి మీకు చేయాలనుకుంటే. ఉచితాలు తెచ్చి ఇప్పుడు 5 లక్షల ఆటో డ్రైవర్లని వాళ్ళ పుట్ట మీద కొడుతున్నారు. అది ఏ విధంగా మీకు ఎంతవరకు కరెక్ట్ అయిందని నేను అడుగుతున్నా మీడియా ద్వారా. 12,000 ఇస్తున్నారు, ఇచ్చారా? ఉచితమే నాకు వద్దు. నీకు సోయి ఉంటే ఆ ఉచితం నా 12,000 నెత్తిన కొట్టుకోవాలా?
నాకు నీవు మీటర్ రేటు పెంచితే నాకు వెల్ఫేర్ బోర్డు చేస్తే సిటీ విస్తరణకు నాకు నడుపుకోవడానికి అవకాశం ఇస్తే అది నేను మస్తు సంపాదించుకుంటా. నీ 12,000 ఏం చేసుకోవాలి? నేను ముఖాన్ని కొట్టుకోవాలి, నెలకు 1,000 రూపాయలు నేను ఏం చేసుకోవాలి? 1,000 రూపాయలు ఖర్చులకు కావండి అవి. ఒకరోజు మార్కెట్కి వెళ్తే ఖర్చులకు అయిపోద్ది అవి. 1,000 రూపాయలతోటి వచ్చే పని. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత పెట్టారు కదా, దానివల్ల ఎలాంటి డ్యామేజ్ జరిగింది ఆటో డ్రైవర్లకి? చాలా డ్యామేజ్. ఇంకోటి ఉచితం అనేదే వద్దు ఏ ప్రభుత్వానికైనా. నేను అదే చెప్తా. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్లస్ బీఆర్ఎస్ కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా ఉచితాలు పెట్టే వాటికి ఓట్లు వేయం. ఉచితం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మీరేం చేయబోతున్నారు? నిర్ణయం కంపల్సరీ వెనక్కి తీసుకోవాల్సిందే. లేదు తీసుకోకపోతే ఇది ట్రైలర్ మాత్రమే. ఇంకొంచెం దీన్ని ఇంకా మెరుగుపరుస్తామని మేము ఇంకా ధర్నాలు చేస్తాం, రాస్తా రోకోలు చేస్తాం, ఎంతటి వరకైనా వెళ్తాం. దీనివల్ల 5 లక్షల ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడతారు. దీనివల్ల చాలామంది ఇబ్బంది పాలవుతారు. వీళ్ళందరినీ ఏం చేయమంటావు? సరే వాటిని ఉచితాలు పెడుతున్నావు, ఓకే, మరి ఈ ఆటో డ్రైవర్లకు ఏం చేయమంటావు? దీనికి కూడా మీరు మార్గం చూపించి ఆ తర్వాత నీవు ఉచితాలు పెట్టు. అంటే వీళ్ళంతా మీకు కనిపించట్లేదా? మీ కంటికి వాళ్ళే కనిపిస్తుంది. అంటే ఉచితం అంటే ఓటు బ్యాంక్ ఒకటేనా? ఓటు బ్యాంక్ దానివల్ల రాస్తారు. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, నువ్వు మంచి పనులు చేయాలనుకుంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు విద్య, వైద్యం, రైతుల గురించి ఆలోచన చేయి. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకో. ఒక నిరుపేద వ్యక్తి అంటే మనం ఒక పథకం పెడితే ఎదుటోడు నాశనమయ్యేలా ఉండకూడదు, దాన్ని అందరూ స్వాగతించేలా ఉండాలి. అలాంటి పథకాలు పెట్టు నీకు చేతనైతే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, మీరు అన్ని చూస్తూ వస్తున్నారు. నెక్స్ట్ గెలిచే అవకాశం ఉంది. ఆయన అయితే గెలుస్తాను వెంటనే వస్తానని చెప్తూ ఉన్నాడు. ఇగో ఇలాంటివి పెట్టుకుంటూ పోతే గెలవడం కాదు కదా, వాడి మెంబర్ కూడా రాదు. కేసీఆర్ కూడా ఇట్లనే విర్రవేగాడు. 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఏమైంది? మూలన కూర్చోబెట్టారు. పబ్లిక్ పిచ్చోళ్ళు ఏం కాదు, ఎప్పుడు ఎవరిని ఏడా కూర్చోబెట్టాలో కూడా తెలుసు. ఓటు మా దగ్గర ఉంది, మీ దగ్గర కాదు సార్, గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ ఓటుని ఎక్కడ ఏ విధంగా వాడాలో కూడా తెలుసుకుంటాం, ఏ విధంగా బుద్ధి చెప్పాలో కూడా తెలియజేస్తాం మేము ఓటు ద్వారా. అది గుర్తుపెట్టుకోండి.